జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి వైదేహి, పుట్టింటి మీదకి మనసు మళ్ళిందా? ఎల్లుండి సీమంతం కదా బావా. అర్థమైంది వైదేహి, సీమంతానికి పుట్టింటి వాళ్ళు రావాలి, అంతే కదా? ఏ ఆడపిల్లకైనా పుట్టింటి వాళ్ళిచ్చే పసుపు కుంకాలే తనకి తన బిడ్డకి రక్షగా ఉంటాయని ఆశపడుతుంది కదా బావా. వైదేహి, ఎవరు కాదన్నారు? ఆ ఆశ తీరిపోతే సరిపోతుంది కదా. అత్తయ్య మామయ్యలని పిలుద్దాం. కానీ ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితిలో సీమంతమని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టలేను. అందుకే సీమంతమన్న సంగతి కూడా వాళ్ళకి చెప్పలేదు. ఇబ్బంది ఏముండదు వైదేహి, వాళ్ళు తప్పకుండా వస్తారు. నాన్నే ఫోన్ చేస్తున్నారు బావా. మాట్లాడు. హలో నాన్న. అమ్మా వైదేహి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. అమ్మెలా ఉంది? తమ్ముడెలా ఉన్నాడు? అందరం బాగున్నావమ్మా. తమ్ముడు కూడా చాలా బాగున్నాడు. నువ్వెలా ఉన్నావమ్మా? అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు కదా? తీసుకుంటున్నాను నాన్న. నా పిచ్చిగాని జాగ్రత్తలు తీసుకుంటున్నావా అని నేను నిన్నడగటం ఏంటి? అక్కడ నిన్ను కాలు కూడా నేల మీద పెట్టకుండా చూసుకుంటారని తెలుసు. ఇంత బాగా చూసుకున్నా ఏ ఆడపిల్లైనా పుట్టింటి చల్లని చూపు కోసం ఎదురు చూస్తుంది నాన్న. ఇప్పుడు నాతో పాటు నా బిడ్డ కూడా మీ రాక కోసం ఎదురు చూస్తోంది. వస్తున్నామమ్మా. ఈ పేద పుట్టిల్లో నీ మెట్టినింటి స్థాయిలో సీమంతం చేయగలదో లేదోనని భయపడ్డాం. కాని భగవంతుడి దయో నీ కడుపులో బిడ్డ మహత్యమో అనుకొని సాయం అందింది. ఇప్పుడు ఏ లోటు లేకుండా సారి తేగలమన్న నమ్మకం కుదిరింది. నా బిడ్డకి సీమంతం జరిపించే భాగ్యం ఉంటుంది. నాన్న, మామయ్య, మీ ఆశీర్వాదమే మాకు కోట్ల రూపాయల కన్నా విలువైంది. మీరు లేకపోతే వైదేహికి జరిగే సీమంతం గొప్పగా ఉంటుందేమో, కానీ గుండెల నిండా సంతోషాన్ని ఇవ్వదు. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. విన్నావు కదా నాన్న, ఇంట్లో అందరి మాట అదే. పసుపు కుంకాలు అక్షింతలతో వస్తే చాలు. వస్తాం తల్లి, తప్పకుండా వస్తాం. జాగ్రత్తమ్మా. సరే నాన్న. గురువుగారు సీమంతం జరిగి అందరి ఆశీర్వాదాలు దక్కితే ఏ ఆపదలు ఉండవని చెప్పారు బావా. అప్పట్నుంచి ఏతు వెళితే పుట్టింటి నుంచి ఆశీర్వాదం దక్కుతుందా లేదా అని దక్కేలా చేస్తున్నావు బావా. చాలా సంతోషంగా ఉంది. ఇక అంతా సంతోషమే వైదేహి. సీమంతం జరిగేసరికి వాలి స్వాహ పిన్నిలో కూడా మార్పు వచ్చేస్తుంది చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.